అధ్యక్షుడు కుంభ మనీష్ కుమార్ రెడ్డి గారికి మరియు గ్రామ పెద్దలకు మండల నాయకులందరికీ కూడా మరియు ముఖ్యంగా గత 32 సంవత్సరాలుగా ఈ స్కూల్లో పెట్టిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారి ఇక్కడికి వచ్చేసిన పాఠశాల విద్యార్థులు పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక్కడ జీవినగర్ మండల కేంద్రంలో 93లో అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేని సమయంలో మన మదన్పూర్ గారు వచ్చి ఇక్కడ ఈ ఒక మంచి ఉద్దేశంతో ఒక విశాల హృదయంతో ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి ఇంటించే ఒకరించే అన్నట్టుగా మేము కూడా అంకుల్తో పాటు దీంట్లో ప్రయాణం చేయడం జరిగింది. 32 years అల్యూమిని ప్రోగ్రామ్ జరుపుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్ టు ఆల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా 30 years కంప్లీట్ అయిన తర్వాత పూర్వ విద్యార్థులందరినీ ఒక చోట కలిపి ఇంత పెద్ద ఎత్తున అల్యూమిని కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇంటి కార్యక్రమం నిర్వహిస్తున్న కరస్పాండెంట్ మన్సూర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 32 సంవత్సరాల నుంచి ఒక స్కూల్లో దిగ్విజయంగా ఎలాంటి అవరోధాలు లేకుండా ఎంతో మందిని ఈ స్కూల్ నుంచి ఉన్నత శిఖరాలకు పంపించి తన ఇంకా సమాజ సేవలో భాగంగా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుకుంటూ ఒక ఇన్స్పిరేషన్గా తయారై ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిజంగా కూడా మన్సూర్ రెడ్డి గారిని అభినందించాలి. అదేవిధంగా ఈ పిల్స్కర్ స్కూల్లో 32 yearsగా ఇక్కడ ఎడ్యుకేషన్ చేసి డిఫరెంట్ పొజిషన్లో ఉన్నత శిఖరాలు అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కు మీరందరూ ఆదర్శప్రాయంగా తయారై మీరు ఒక రోల్ మోడల్గా వాళ్ళని తీసుకొని మీరు కూడా ముందు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన్సూర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇన్స్పిరేషన్ కలిగిస్తున్న మన్సూర్ రెడ్డి సార్ గారు ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటారు. స్టూడెంట్స్ కూడా ఎంతో మందిని తీర్చిదిద్దారు. ఇందులో ఎంతోమంది బోర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, బోర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ చాలా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు యువత కూడా మా అందరిలో చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మన్సూర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. కుంభ మనీష్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని దాదాపు 93 నుంచి ఇప్పటివరకు కూడా విజయవంతంగా నడుస్తున్నది. ఇంత పెద్ద ఎత్తున కూడా భీమనగర్ మండలంలో నాకు విజయవంతం స్కూల్ ఉంది. మొదటగా భీమనగరంలో లిటిల్ బర్డ్ స్కూల్ ఉండేది సార్. ఆ తర్వాత లక్ష్మీపూర్ స్కూల్ని స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు సార్. దాదాపుగా కూడా మీరు ఇంతకుముందు అడిగారు సార్. 3000 మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు కూడా 10th క్లాస్ అయిపోయిన ఉన్నారన్నారు సార్. విదేశ విద్యార్థులలో మీరు అందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా సారు తోడ్పాటును అందించి ఈ స్కూల్ ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీరు అందరూ కూడా సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నారు సార్. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా ఈ స్కూల్కి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని తెలుపుకుంటారు సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన్సూర్ రెడ్డి గారి గారికి మీ పూర్వ విద్యార్థుల గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. ఈరోజు గ్రామస్తులు అల్యూమినియం సోదరులకు జరుపుకున్నందుకు ముఖ్యంగా మన్సూర్ రెడ్డి సార్కి ధన్యవాదాలు. మా భీమనగర్ మండలంలో నేను గతంలో చూస్తున్నప్పటి నుంచి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో ఎక్కడైతే పోటీ పడుతుందో అదేవిధంగా పిల్స్కర్ స్కూల్ పిల్లలు మా మండల విద్యార్థులకు గట్టి పోటీంచి వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ముందు ఇలానే ప్రోగ్రాంలు పెట్టుకుంటూ విద్యార్థులని ఎంతో ప్రోత్సహిస్తూ అక్కడ ఉన్న తల్లిదండ్రులకు కూడా ఒక మోడల్గా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో పిల్లలు చదువుతున్నట్టుగా ఇంట్లో కూడా చదువుతున్న ఫీలింగ్ చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు ప్రత్యేకంగా విద్యార్థులు అదేవిధంగా గతంలో ఈ స్కూల్ 1993లో స్టార్ట్ అయ్యి ఈరోజు 2005. మరి ఈ స్కూల్ చదివినటువంటి విద్యార్థులు ఇంతకుముందుకే మన్సూర్ రెడ్డి గారు చెప్పారు. విదేశంలో కూడా వారు ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ ఈ యొక్క భీమనగర్
మాకు ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి అశ్వరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మేము కూడా గతంలో ఈ స్కూల్ స్థాపించినప్పుడు మేము కూడా ఎంతో సహాయ సహకారాలు అందించాము. మరి మా విలేజ్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్లు కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క స్కూల్ యజమాన్యానికి విద్యార్థులకు అదేవిధంగా టీచర్లకు కూడా ఈరోజు 32 సంవత్సరాలు ఈ యొక్క స్కూల్ నడిపించి విద్యార్థులను తీర్చిదిద్దినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.